అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. నేనైతే దీపావళి వీడియో పెడుతున్నా. దయచేసి వీడియో మొత్తం చూడండి. మా ఇంట్లో ఎలా పూజ అయిందో చూడండి. అంటే ఎవరికి తోచిన పూజ వాళ్ళు చేసుకుంటారు. మాకైతే ఈసారి మంచిగా జరిగింది. పూజ అయితే హ్యాపీగా జరిగింది. మేమైతే పైన ఫ్లోర్లో మా పెద్ద కోడలు పూజ చేస్తుంది చూడండి. నేనైతే దీపాలు అయితే అన్నీ పెట్టి మా మనవరాలు రెడీ చేసిందండి ఇవన్నీ. ఈసారి అయితే మా మనవరాలు మొత్తం ఆమె రెడీ చేసింది. దీపాంతలు ప్రతి ఒక్కటి చక్కగా రెడీ చేసుకుంది. ఎందుకంటే ఆమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటుందని మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంది. చక్కగా పూలతో అలంకరించింది ఈసారి మా మనవరాలు. ఇంట్లో మాకు ఆ శ్రమ లేకుండా చేసింది. కానీ దీపంతలు మాత్రం నేను పెట్టాను తీసుకెళ్ళి. దీపంతలు కూడా రెడీ చేసింది. నూనె పోసి ఒత్తులు కూడా రెడీ చేసింది ఆమె. చాలా చక్కగా చేసిందండి. మన పుట్టినరోజు అయింది కదా, వీడియో కూడా పెట్టాను చూడండి. ఇక మా ఇంట్లో అయితే పూజ ఇలా అవుతుందండి. సింపుల్గా ఈసారి సింపుల్గా చేసినాం, కానీ చాలా మంచిగా అలంకరించారు ఇంట్లో. ఇదైతే రాత్రి 12 గంటలకు జరిగిన పూజ. రాత్రి 12:30 అట్లా పూజ చేస్తాం. 12 గంటల నుండి 1 గంట దాకా పూజ చేస్తాం. మా పెద్ద కొడలు నైట్ పూజ చేసిందండి. చూసారు కదా లక్ష్మీదేవి. మా చిన్న ఇల్లు అయినా చిన్న గుడి, ఆ చిన్న గుడిలోనే ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటామండి మేమైతే. కాకపోతే ఆ రోజు ఎక్కువగా ఏం పెట్టడం అంటే సోటు కూడా అందులో చిన్నగా ఉంది కాబట్టి ఏం పెట్టలేకపోయినాం. నైవేద్యం కొంచెం ప్రసాదం వండి పెట్టినాం. అన్ని స్వీట్లు అయితే తెచ్చిపెట్టినాం అమ్మవారికి. ఎవరికి కలిగినంత వాళ్ళు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా చేయాలి అలా చేయాలని ఏం రూల్స్ లేదండి. ఎందుకంటే దేవుళ్ళకు మనస్ఫూర్తిగా కొలవాలే కానీ అమ్మవారు ఎక్కడున్నా తల్లి లక్ష్మీదేవి కనికరిస్తుంది. చిన్న పెద్ద పేద గొప్ప అని ఏం ఉండదు. ఆ తల్లికి ప్రతి వారింట్లో ఉంటుంది. మనసు పెట్టి కొలుచుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి అందరినీ కరుణిస్తుంది లక్ష్మీదేవి. ఈ దీపావళి రోజు మాత్రం ఈసారి మంచిగా అయింది మా ఇంట్లో పూజ. ఇక మా చిన్న కోడలు వాళ్ళ ఇంటి కిందికి వచ్చామండి. కింద దీపాంతలు పెడతాను చూసారుగా. పైన అయిపోయిన పూజ, కిందికి వచ్చిన కింద దీపాలు పెడతాను మా చిన్న కోడలు. ఇక వాళ్ళు కూడా పూజ స్టార్ట్ చేస్తారు. కిందకు దీపాలు పెట్టేసి లోపలికి వెళ్ళి ఇక పూజగా దీపం వెలిగిస్తున్నారు అమ్మవారికి. మా కొడుకు దీపం వెలిగిస్తున్నారు చూసారుగా. ఇద్దరు కలిసి దీపం చేయితో పట్టుకొని వెలిగిస్తున్నారు. అంటే ఇది ఒక పద్ధతిగా చేస్తాం పూజలు కూడా. మా మనవడు కూడా వస్తున్నాడు. ఈ మనవరాలు కూడా వస్తుంది అక్కడికి పైనుండి కిందికి. ఇక ఇలాగ అలంకరించింది ఈ చిన్నామి. ఇక్కడ ఇలా అలంకరించింది మా ఇంట్లో. ఉన్నంతలో 2 పూజలు జరిగినా కూడా చాలా బాగా చేస్తాం. ఒకే ఇంట్లో 2 పూజలు. కుంకుమ అర్చన చేస్తుందండి. కుంకుమతో, అక్షంతలతో, పసుపుతో ఆ తల్లికి అర్చన చేస్తుంది చూసారు కదా. చిన్న కోడలిమే ఆమె కూడా పూజలు బాగానే చేస్తుంది. చాలా బాగా చేసుకుంటుంది. పూజ అయిపోయింది. అందరం ఇక మా ఇంట్లో ఎంతమంది ఉన్నాం అంతమంది అమ్మవారికి అయితే ఆరతి ఇచ్చాం. ఆరతి ఇచ్చుకున్నాక తర్వాత మనం బయటికి వెళ్తే కాకర బొత్తులండి. ఈసారని కాదు, ఎప్పుడైనా మేము కాకర బొత్తులు ఎక్కువ, చురుచూరు బత్తులు అవే కాలుస్తాం. భూచక్రాలు గవి కాలుస్తాం ఎక్కువ. ఇక పెద్ద పెద్ద అయితే కాలువ బాంబులు, ఆ లక్ష్మీదేవి బాంబులు అయితే అవి పెట్టడం భయం వేస్తుంది. మా పిల్లలు ఉన్నారు కాబట్టి మా చిన్న ఏరియాలో పిల్లలు భయపడతారని మేము పెద్దవి కూడా కాలువం. అంటే మాకు అలవాట్లేదు, భయం కూడా వేస్తుంది కాలువం. మళ్ళీ అదొకటి పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది కదా అని కూడా మేము అట్లా కూడా ఆలోచించి సురుసురు బత్తులు అన్నీ చిన్న చిన్నవి తెచ్చేసి మా ఏరియాలో అందరి పిల్లలకు మంచి పిల్లలతో కాల్పిస్తాడు మా చిన్న అబ్బాయి. పక్కకి ఎవరు పిల్లలు ఉంటే వాళ్ళతో అందరితో చిన్న చిన్నయే కొట్టిస్తాడు, కాల్పిస్తాడు మంచిగా దగ్గరుండి. పూజ అయితే బ్రహ్మాండంగా అయింది ఈసారి. సంతోషం అనిపిస్తుంది. ఆ తల్లిని అందరూ ఆశీర్వించాలి, అందరూ చల్లగా చూడాలని కోరుకొని పూజ చేస్తున్నాం మేము. ఎప్పుడు 10 మందికి పెట్టే వాళ్ళకు చక్కగా ఏదైనా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. 10 మందికి మనం దానం చేస్తే మనకు దేవుడు ఏదో విధంగా మనకు చేస్తాడు అంటాడు. మా చిన్న కొడుకు అయితే అందరికీ ఇట్లా దానాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇది అయిపోయాక పూజ చూడండి. ఇంకొకటి మీకు చూపిస్తాను అక్కడ. నేను ప్రతి పండగ చెప్తాను కదా మా పిల్లలు నా ఆశీర్వాదం తీసుకుంటాను. పూజ అయిపోయాక నా ఆశీర్వాదం తీసుకున్నాకనే మా పిల్లలు బయటికి వెళ్ళి కాకర ఒత్తులు కాలుస్తారు చూడండి. కాకపోతే ఏంటంటే దీపావళి రోజు మేము డబ్బులు ఇస్తామన్నట్టు నా కొడుకులకు, మా కోడళ్ళకు, మా పిల్లలకు అందరికీ డబ్బులు ఇస్తాను నేను. డబ్బులు ఇస్తే వాళ్ళకి మంచి అవుతుందని, మంచిగా కావాలనే ఇస్తాను. ప్రతివారు హ్యాపీగా ఉండాలి. తల్లిదండ్రి దీవెన తీసుకుంటే మంచిదే కదా. ఎందుకంటే కని పెంచినందుకు, ఆస్తులు సంపాదించకపోయినా కని పెంచినందుకైనా వాళ్ళ దీవెనలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. డబ్బుతోని చేయకండి. తల్లిదండ్రి ప్రేమ ఎంతో గొప్పది. దయచేసి ఏ పండుగ వచ్చినా తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆశీర్వాదాలు అయితే తీసుకోండి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు. ఎందుకంటే లేకున్నా సరే పటాలకు మొక్కున్నా చాలు, వాళ్ళు ఎక్కడున్నా దీవిస్తారు. ఏ లోకాన ఉన్న తల్లిదండ్రి మాత్రం ఖచ్చితంగా పిల్లలకు తోడుగా ఉంటారు, చూస్తారు. వాళ్ళు మా పిల్లలు హ్యాపీగా ఉన్నారని సంతోషపడతారు. ఈ పూజ అయితే ఇలా ముగిసిందండి. మాకైతే లక్ష్మీదేవి మంచిగా పూజ అయింది ఇవాళ. ఇది అయిపోయింది చూశారు కదా. ఇలా మా కోడలు అన్ని డబ్బులు పెట్టి ఇలా కింది దాకా అది చేసింది. నాకు రాదు కానీ ఆమె చేసుకున్నది మంచిగా. ఇక మా మనవనితోని కాకర ఒత్తు కాల్పిస్తుంది. పూజ అయిపోయింది కదా, కాకర ఒత్తు కాల్పించేసి ఇట్లా అమ్మవారికి చూపిస్తుంది అన్నట్టు. ఆయన కొంచెం మాటలు కొంచెం రావు, అయినా ఇప్పుడు వస్తున్నాయి. చిన్నోడు 4 ఏళ్ళు ఉంటాడు. అదే ఇక వానికి భయం, అది కూడా పట్టుకోవాలంటే భయం. వాళ్ళ అమ్మ పట్టుకొని కాల్పిస్తుంది. ఇది అయిపోయాక నా ఆశీర్వాదం తీసుకొని మా పిల్లలు అందరం కలిసి బయటికి వెళ్ళాక ఫస్ట్ నాతో కాల్పిస్తున్న కొడుకు చూశారు కదా. కాకర ఒత్తులు అన్నీ కాలవడానికి బయటికి వెళ్ళాలి.
ఇక వచ్చేసిండు చూశారు కదా. వీనికి ముందుగానే నేను డబ్బులు ఇచ్చినండి, 500 ఇచ్చిన, మళ్ళీ వచ్చి కాలు మొక్కుతుండు. అంటే చూడండి, నాకు డబ్బులు ఇచ్చేదాకా లేవని అన్నట్టు పడుకుంటాడు చూడండి మీరు ఆ కాళ్ళ మీద. అని ఫస్టే తీసుకొని జేబులో పెట్టుకున్నాడు, కానీ కాళ్ళ మీద మాత్రం లేత్తలేడు. అందరికి ఇస్తున్నాడు, నాకు ఇంకా 500 అని కూర్చున్నాడు. ఇచ్చినగా నాన్న అంటే, ఆహా నాకు ఇంకా 500 కావాలని కూర్చున్నాడు. ఇక అందరికి ఇచ్చిన. మా మనవరాలు కూడా వచ్చింది కదా, మా మనవరాలు కూడా పైన అందరికి ఇచ్చేసి వచ్చిన. వీళ్ళకి మనిషికి 500 చేతిలో పెట్టానండి. మనకు కలిగిన కాడికి మన పిల్లలకి ఇస్తే మనకు వాళ్ళు సంతోషంగా ఉండడమే కావాలి కదా. వాళ్ళు సంతోషంగా హ్యాపీగా సంవత్సరం అంతా మంచిగా సంపాదించుకొని 10 మందికి దానం చేస్తూ వాళ్ళు హ్యాపీగా బతకాలని నేను దీవించి బయటకు వచ్చేసి కాకర ఒత్తులు అన్నీ వెలిగిస్తున్నాండి. ఇది ఎలిగేయడానికి కూడా నాకు చాలా భయం అండి మస్తు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక అనుభవం అవుతుంది నాకు. ఇలా కాల్చినప్పుడు ఏదో ఒక రవ్వ మీద పడితే సారీ కాలుతుందండి. పోయినసారి కూడా కాలింది, ఇప్పుడు కూడా కొంచెం రవ్వ పడి కాలింది చీర. నాకు ఎందుకో కొత్త చీర కట్టుకుంటే అచ్చిపాటు రాలేదేమో అనిపించింది. కాకపోతే సంతోషానికి ఇక అది కామనే కదా, పడతాయి కదా అనుకొని ఇక వదిలేస్తాం మేము. మా చిన్న అబ్బాయి అంత పట్టించుకోద్దామా అయితే అని అన్నాడు. ఇవి మాత్రం మా ఇంటి ముంగట వెలిగిస్తామండి. ఇవి వెలిగించుకుంటాం, ఆ కాకర ఒత్తులు వెలిగించుకొని మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోతాం. ఇక ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఉండం. ఆ సౌండ్లకు తలకాయ నొప్పి, వాసన అంతా అదే, అసలు ఎంత వాసన వస్తుందంటే మంది కాలుస్తుంటే పెద్ద పరేషాన్ అవుతుందని పిల్లల్ని కూడా లోపలికి తీసుకొని వెళ్ళిపోతామండి. అందరికీ హ్యాపీ దీపావళి, సంతోషంగా ఉండాలి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి భక్తులారా దయచేసి.